హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలునండి. షాక్ అయ్యారా? ఇది ముందు ఇది వెనక. సో ఈ రోజు గెస్ట్ ఎవరో అర్థమైపోయి ఉంటది కదా, వైజాగ్ సత్య గారు అలానే ఉప్పల్ బాలు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. రీసెంట్ గా అనవసరమైన ఒక టాపిక్ చాలా హల్చల్ అవుతుంది. ఒక అమ్మాయి లైఫ్ బలయింది, అమ్మాయి కావాలని చేసుకుంది అని కొంతమంది అఘోరానే చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య. సో ఇలా కొన్ని టాపిక్స్ పైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్లు ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సో నాకు ఆల్రెడీ వైజాగ్ సత్య గారు ఆల్మోస్ట్ 2 times మేము కలిసాము, మాట్లాడాము. కాబట్టి ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా డేస్ నుండి ఏమంటారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఫైనల్ గా అన్న ద్వారా అయిందనమాట. సో ఏం చేస్తున్నారు ప్రెసెంట్ మరి? ప్రస్తుతానికి మూవీస్, సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఏమొస్తే అవి చేస్తున్న షోలు. దాంతో పాటు అఘోరని వేసుకుంటున్నారు గట్టిగా. అఘోర అంటే మా దొంగ ఘోర కదా, అందుకే వేసుకుంటుంది దాన్ని. దాన్నియా వాన్నియా? వాడనలో దాన్ని దాననలో వాడు అసలు ఏందో నాకు ఇప్పుడు క్లారిటీ లేదు. ఓకే. సో అంటే మూవీస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి? పెద్ద పెద్ద సినిమాలా లేదంటే లేదండి, మంచి సినిమాలే, పర్వాలేదు. నా వరకు అయితే మంచి మూవీసే. ఓకే. సీరియల్స్ కూడా? ఏ ఛానల్? చాలా ఈటీవీ చేసా, మా టీవీ చేసా, అన్ని షోలు చేశాను చాలా. అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా. అవును. సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది? అంటే వాళ్ళు కంటిన్యూట్ గా వాడుకోరు, అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు. అవసరానికి. అసలు మీకు ఉన్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనేది బయటకు వచ్చిన ఒక వార్త. అనవసరంగా ఉప్పల్ బాలుని తీసేశారు అక్కడి నుండి, కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు మీరు, మీకు ఒక టీం ఇవ్వాల్సింది అనేది వచ్చింది అప్పట్లో. కానీ తర్వాత మీరు మళ్ళీ షోలో కనిపించలేదు ఎక్కడా కూడా. అవును. ఏం జరిగింది అసలు? ఎన్ని డేస్ వెళ్ళారు? ఒకటే షో, 2 షోలు. అది జబర్దస్త్ ఒకటి ఇచ్చారు, శ్రీదేవి ఒకటి ఇచ్చారు, అన్ని ఒక్కొక్క షోలు ఇచ్చారు. కంటిన్యూ మాకు ఏది ఇవ్వలేదు, కంటిన్యూ ఎప్పుడు చెప్పలేదు. అవునా? అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు కంటిన్యూ. ఏం చెప్పారు అంటే మేము వచ్చినాక ఫేమస్ అయ్యి బాగా ఎదిగిపోతామని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు. ఇక వాళ్ళే బతకాల కదా, ఇతర వాళ్ళు బతికితే బాగుండని చెప్పి వాళ్ళు ఇవ్వరు అన్నట్లు. వాళ్ళ అవసరానికి వాళ్ళని యూజ్ చేసుకుంటారు. పేమెంట్ ఇచ్చారా ఆ 2 episodes కి? 2000 3000 ఇచ్చారు. ఓకే. బాలు గారు అంటే మీది ఎక్కడ, ఏ ఊరు? మాది మహబూబ్నగర్ ప్రకారం వెన్నచ్చాడు. ఓకే. ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మా అన్నయ్య, 3 ఆడపిల్లలు, ఒక చెల్లి, 2 కొడుకులు, అక్క, ఒక కొడుకు, మమ్మీ. డాడీ చచ్చిపోయింది, ఇంకా మమ్మీ. ఓకే. అమ్మకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటది? ఉంటది ఒక 80 దాకా. 80 దాకా ఉంటారా? కొత్త ఫోన్ కదా, ఎట్లుంది మరి? చాలా బాగుంది. చాలా బాగుంది. పింక్ కలరా? నాన్ వేస్ట్ ఇచ్చిన నా కొత్త ఐఫోన్ అండి. చూడండి గాయ్స్, నా లైఫ్ లో ఇలాంటి కొన్నాను అనుకున్నాను. పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ నాన్ వేస్ట్ అన్నయ్య. అన్నయ్యక ఫోన్ కా? అన్నయ్యకు. ముద్దు అన్వేష్ కేనా? ఒకప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు వీడియోలు. నేను ఇప్పుడేమో లేదు, అన్వేష్ నేను ఎప్పుడు తిట్టలేదు. చందు విజయ్ వాళ్ళ దాంట్లో అన్వేష్ నువ్వు కూడా ఉప్పల్ బాలకు తయారవుతున్నారు అన్నాడంట. అంటే నన్ను ఎందుకు యూజ్ చేసావు అన్నయ్య అని చెప్పి అప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఇలా అన్నాడు, నేను అన్వేష్ తిట్టు అంటే అప్పుడు నేను తిట్టాను. వాళ్ళు తిట్టమంటే తిట్టారు అంతే. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ కలిసిపోయారు. అలా ఏం కాదు, మరి బెట్టింగ్ అప్ నేను చేయలేదు కదండి. నాకు అదే మీరు చేయలేదు కాబట్టి కలిసిపోయారా? కలిసిపోయాడు. ఎందుకు చేయలేమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అలాంటివి అని చెప్పా. ఓకే. ఆయన మీకు కాల్ చేశారా లేదంటే మెసేజ్ చేశారా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ పెట్టాను, ఆయన నెంబర్ నాకు పెట్టాడు. వాట్సాప్ లో నేను మెసేజ్ చేసా, ఆయన నాకు హాయ్ పెడితే నేను హాయ్ పెట్టాను, తిరిగి కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఓకే. సో ఫ్యామిలీ అంతా కూడా మీరు నార్మల్ గా పూర్ ఫ్యామిలీ అని చాలా ఇంటర్వ్యూస్ లో, రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు కదా. సో ఇల్లు కూడా సరిగ్గా లేదు, మా ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటది అని. ఇంటికి మీరు ఎంత పంపిస్తూ ఉంటారు నెలకి? నెలకి పంపానండి. నాకు వచ్చిన దాంట్లో దాపెట్టుకుని ఇక 2 నెలలకు 3 నెలలకు వెళ్ళి సరుకులు వేసి వస్తాను. మా వదిన వాళ్ళకు, మా అక్క వాళ్ళకు, మా మమ్మీ వాళ్ళకి వేసి వచ్చేస్తాను. అన్నయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య ఆటో నడిపిస్తాడు. ఇక రోజుకు 200 300 సంపాదిస్తాడు. ఓకే. 3 ఆడపిల్లలు. ఇక వదిన అంటే కూలి పనికి వెళ్తుంది. ఓకే. వాళ్ళని ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవడము ఒక హ్యాండ్ మీదే? నా బాధ్యత అని నేను చూసుకుంటున్నాను. ఓకే. మరి అంటే ఎంత అవసరం ఉందో అంతవరకు పంపించేసి సరుకులు ఇచ్చేసి వస్తూ ఉంటారు అంతవరకే. ఓకే. ముందు మీకు టిక్ టాక్ చెయ్యాలి, అట్లా వీడియోస్ లోకి మనం రావాలి, ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, వర్షిత్ అని, హెల్ప్ ఉంటుంది, ఒక సాడ్ జెండర్ అన్నట్లు. నేను అప్పుడు నాకు రెంట్ లేనప్పుడు, రైస్ లేనప్పుడు తను హెల్ప్ చేసేది అన్నట్టు, ఒక ఫ్రెండ్ లాగా. అయితే అప్పుడు టిక్ టాక్ ఒక రీల్స్ వస్తే చెయ్యి బాగుంటాను ఇట్లా డౌన్లోడ్ చేసి నాకు ఇలా చేయమని చెప్తే నేను అట్లా 2 3 రీల్స్ చేశాను. అట్లా బాగా లైకులు అట్లా పెరిగే కొద్దిగా వస్తే మాకు సాంగ్ చేస్తే ఒక వాటర్లో దానికి బాగా లైకులు వచ్చినాయి అన్నట్లు.
తర్వాత ఇంక గోవా వెళ్ళినాక అండి నేను 2 ఉప్పల్ బాలండి షాక్ అయినా గోవాకి వచ్చా కలంగట్ బీచ్లో నైస్ గోవా సెల్ఫీ బాయ్ అన్న దానివల్ల బాగా పేరు వచ్చి మంచిగా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయిపోయినా. ఓకే. సత్య గారు, ఉప్పల్ బాలు గారు మీకు ఎలా పరిచయం? ఒక ఈవెంట్లో పరిచయం. సంతోష్ మూవీ అవార్డ్స్ అని సురేష్ కొండేటి గారు ఈవెంట్ చేశారు. అప్పుడు ఆ ఈవెంట్లో మా ఇద్దరం కలుసుకున్నాం. ఓకే, అలా పరిచయం. అప్పటి నుంచి స్టార్టింగ్ జర్నీ స్టార్టింగ్ ఉప్పల్ బాలు గారిని చూడగానే మీకు ఏమనిపించింది? ఫన్నీగా అనిపించింది. బాలు నేను పక్కనే కూర్చున్నాము. నీ వీడియోస్ చూస్తాను, చాలా ఫన్నీగా ఉన్నాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ నెంబర్ ఇవ్వు, వైజాగ్లో ఈవెంట్స్ చేస్తాను, పిలుస్తానని నెంబర్ తీసుకున్నాను. ఓకే, మీకేమనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు? ఈయన ఎవరో అనుకున్నాను. సింగర్ బేబీ వెంబడి వచ్చాడు, నెంబర్ తీసుకుంటూ నీ ఫ్యాను నీవంటే చాలా ఇష్టం అంటే సేమ్ నాలాగనే ఉన్నాడు అనుకున్నా. అంటే ఎట్లా? అంటే నాలాగనే మంచిగా మాట్లాడుతున్నాడు, పద్ధతిగా ఉన్నాడు, చదువుకున్నాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతాడు. సింగర్ బేబీ వెంబడి వచ్చాడు కదా, నేను పెద్ద ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టరు ఈయన ప్రొడ్యూసర్ అనుకున్నాను. ఈయన చూసి తర్వాత ఏం లేదు, నెంబర్ తీసుకున్నాక అప్పుడప్పుడు కాల్ చేసేవాడు. నేను కాల్ చేస్తే మంచిగా మాట్లాడేవాడు. హాయ్ బాలు ఎక్కడున్నావు, ఏం చేస్తాను, బాగున్నాను సత్య చెప్పండి అది అన్నట్టు అట్లా నేను కూడా హైదరాబాద్కి వస్తాను, నీ దగ్గర ఉంటాను అని అన్నాడు. వచ్చేస్తే నో ప్రాబ్లం, కలిసి ఉందాం, కలిసి తిరుగుదాము ఫ్రెండ్స్ లాగా అని చెప్తే ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు నేను పిలిస్తే. ఓకే, టిక్ టాక్ స్టార్ట్ చేయకంటే ముందు మీ జర్నీలో ఏం జాబ్ చేసేవారు, ఏం పని చేసేవారు? నేను ఆఫీస్ బాయ్గా చేసేవాడిని ఒకరి ఇంట్లోను. ఓకే, ఇప్పటికీ అక్కడే ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు? నేను 21 ఇయర్స్ నుండి. అంటే సరిపోతుందా మరి? అంటే వాళ్ళు మీకు సరిపడా ఇస్తారా అమౌంట్? ఏమి ఇవ్వరు. ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఒకప్పుడు నేను పని చేసేది కాబట్టి ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఫుడ్ పెడతారు, ఇక వాళ్ళ ఇంట్లో సొంత బామ్మట్లకు చూసుకుంటారు. మనీ అంటే అవసరానికి కావాలంటే హెల్ప్ చేస్తారేమో, కానీ నేను ఎప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇట్లా 1 lakh 2 lakhs ఎప్పుడు ఒక 50,000 అప్పు తీసుకోలేదు, ఎప్పుడు ఆ డబ్బును ఆశించలేదు. ఇక వాళ్ళు నాకు నా పని చేసే వరకు నా జీతం డబ్బులు ఇచ్చేవాళ్ళు, నా జీతంతో నేను తినేవాడిని ఉండేవాడిని, అంతేగాని నాకు వాళ్ళండి ఏదో సొంత అక్క బావని ఒక ఫ్యామిలీగా చూసుకుంటారు అంతే. ఉప్పల్ బాలుకి డబ్బు మీద ఆశ ఉందా? నాకు డబ్బు మీద ఆశ లేదు, ఆశ ఉంది. డబ్బులు ఎంత అంటే నేను బతకడానికి, నాకు తినడానికి, మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది. ఓకే, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ, లేదంటే ఏదైనా సరే? పూకడికి అయితే తీసుకోను, ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేస్తే దానివల్ల రూపాయి తీసుకుంటాను, ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను. ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు, టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది పాజిటివ్గా అయినా నెగటివ్గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ వల్ల, అవునా? సో రీసెంట్గా మాత్రం మిమ్మల్ని అందరూ ఒక దేవుళ్ళ చూస్తున్నారు. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు, జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు కాబట్టి, నష్టం జరగలేదు జనాలకి. సో అలాంటి బాలు ఎవరో తెలియని ఒక నాన్వేషణ ఏ అంటే ఆలోచనతో ఇచ్చిండో 90,000 రూపాయలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఉప్పల్ బాలు తప్పు చేశాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అలా ఏం కాదు, నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు అని అడిగాడు క్వశ్చన్. ఎందుకు చేయలేను అంటే నాకు పాపం సోమ్ వద్దన్నా, నాకు బెట్టింగ్ యాప్లు అలాంటి చెయ్యను, ఒకరు పూకడికి వచ్చే రూపాయి నేను తినను, నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు 20,000 30,000 ఇస్తున్నారు బెట్టింగ్ యాప్లు. పోనీ ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లు చాలా మంది చేశారు, ఇప్పుడు నేను కూడా అలా బెట్టింగ్ యాప్లు చేసింటే లక్షల కోట్లు, ఇప్పుడు ఒక 5-6 కోట్లు సంపాదించుకునేవాడిని, 5-6 కోట్లలో మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకునేవాడిని, 100 కారు ఉండేది, కారు మెయింటైన్ చేసేది, ఒక డ్రైవర్ మెయింటైన్ చేసేది, హైదరాబాద్ కూడా ఒక సొంత ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు నేను సత్ ఇద్దరం కలిసి ఒక కొత్త ఇంట్లో ఉండేది, ఇద్దరం కలిసి మంచిగా ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం. ఆయన ఒక 10 ఐఫోన్లు ఆయనకి ఇప్పించేది, నా ఫ్రెండ్స్ ఒక 10 ఐఫోన్లు ఇప్పించేది, నేను 100 వాడేది ఐఫోన్లు. నాకనే డబ్బు మీద ఆశ ఉంటే నేను ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు. మరి ఎందుకని తీసుకున్నారు? నాన్వేషన్ దగ్గర ఎందుకు తీసుకున్నట్టు అది కూడా చెప్తాను. నేను నాన్వేషన్ నాకు మొబైల్ ఇప్పిమని అడగలేదు, నేను నాకు ఐఫోన్ కావాలని అడగలేదు. నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు? నీ ఫ్యామిలీ ఫ్యామిలీ కదా, నువ్వు బెట్టింగ్ యాప్లు చేస్తే నీకు లక్షలు వచ్చేవి, మీ ఫ్యామిలీ సెట్ అయ్యేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు అలా చేయలేవంటే అన్నాలంటే బెట్టింగ్ యాప్లు ఎవరైనా మోసం చేసే డబ్బులు నేను తీసుకోనన్నా, నాకు ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను, కానీ నేనైతే అడుకోనన్నా. షూటింగ్స్ కానీ ఎవరంతో నాకు రూపాయి కావాలన్నా కూడా నా నుంచి వాళ్ళకి ఏమైనా వరకు ఉపయోగపడితే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటాను, కానీ పూకడికి నేను అడుకోనన్నా, నీ దగ్గర కూడా నేను అడుకోలేదు కదా అన్నాను. నీ గోల్ ఏంటి అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, కొన్ని మూవీస్ చేయాలన్నా, మా ఫ్యామిలీని బతికించుకొని నా గోల్ అదే అన్నాడు. నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు. అంటే నేను OnePlus యూజ్ చేస్తున్నాను. నీకు ఐఫోన్ లేదంటే లేదన్నా అన్న, నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు, నాకు నా టీచర్ ఐఫోన్ కొనాలని గోల్ కూడా ఉంది, కొనే టైంలో కొంటాను అన్నాడు. నేనేమనంటే నేను ఒక ఐఫోన్ ఇప్పిస్తాను. ఎందుకు ఇప్పిస్తావు నాకు అన్నయ్య అని అడిగిన.
నాకెందుకు నువ్వు నచ్చినావు అంటే నువ్వు బెట్టింగ్ అప్లు చేయలేదు, లక్షలు ఇస్తా అంటే అందరు చేస్తారు, నువ్వు ఎవరిని మోసం చేయకుండా బెట్టింగ్ అప్లు ఆడకుండా చేస్తున్నావు, నీలో నాకు అది ఒక్కటే నచ్చింది అని చెప్పి నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడతావు, మీ ఇంట్లో వాళ్ళంతా పేదోళ్ళు అయినా కూడా నువ్వు గ్రేట్ బాలు అట్లా నాకు ప్రేమతో ఇచ్చాడు. నేను అడగలేదు, ఆయన అభిమానంతో ఇచ్చాడు. నాకు అభిమానంతో ఎవరు ఇచ్చినా నేను తీసుకుంటా. నాకు వైజాగ్ సత్య కూడా ఏమైనా ఇప్పిస్తాంటే తీసుకుంటా. ఎందుకు అంట మనము ఇప్పుడు వెళ్ళి అడుగుకున్నాం అనుకో, అన్న నాకు ఏమైనా ఇప్పి అంటే నేను తప్పు చేసినట్ల. ఎవరో నాకు 100 మంది ఇస్తారు ప్రేమతో, 200 తీసుకోబాలు, 500 తీసుకోబాలు, 1000 రూపాయలు తీసుకో, రెంట్ కట్టుకో, బట్టలు తీసుకుని నాకు 100 మంది ఇప్పిస్తారు. నా ఫ్రెండ్ బెంగళూరు బుజ్జి కూడా తెచ్చారు. నేను ఎవరేమన్నా నాకు తెస్తే తీసుకుంటే తప్పేముంది? ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా? అంటే మీ టీంలో ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, అందరూ అగెన్స్టే ఉన్నారు అవునా? కానీ ఓన్లీ వై ఉప్పల్ బాలు? మా టీంలో మా బ్యాచ్లో అయితే ఎవరం చేయలేదు. అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాన్ వేషన్? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మాకు అలాంటి మా బ్యాచ్ లో ఉంటారు, ఒక 200 మంది దాకా ఉంటారు మా బ్యాచ్ లో. మేము ఎవరం ఎప్పుడైనా మంది సొమ్ము తినము. ఎక్కడికైనా కలిసి వెళ్తే కలిసి తింటాం, ఒక్కొక్క 2 రూపాయలు వేసుకుని. ఎవరైనా రూపాయి హెల్ప్ చేస్తే ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యం సంచులు అంటే మేము అందరం 10 రూపాయలు వేసుకుని ఒకరు బియ్యం అని చెప్పిస్తాం మా గ్రూప్లో, అలా చేస్తాము.